సంవత్సరాల కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన కొత్త పరిణామాలు కానీ అదేవిధంగా ఒక సక్సెస్ స్టోరీస్ కానీ అట్ ద సేమ్ టైం మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో కానీ ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాలి అన్న ఆ రాష్ట్రం తాలూకా లా అండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఉంటుందన్న సంగతి తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి అనేకమైన ప్రక్షాళన చేసి ఈ రోజుకి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పక్కాగా ఉన్నామనేది చెప్పడానికి నిదర్శనం ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పరిశ్రమలే ఒక నిదర్శనంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెట్టుబడిదారుడికి ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒక నమ్మకం కలగాలి. ఒక పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చుకొని అతను ఆ పరిశ్రమ నడిపించాలంటే ఒక నమ్మకం కలగాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నా కూడా ఒక భరోసా ఉండాలి. వీటన్నిటికీ కూడా ప్రధాన బేస్ ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వ్యవహార శైలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్. లాస్ట్ 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా అయిపోయిందంటే ఏదో ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో లేకపోతే ఎక్స్ సీఎం వెళ్ళేటప్పుడు పరదాలు కట్టడానికి పరదాలు పట్టుకుని నుంచోడానికో లేకపోతే అక్రమ అరెస్టులు చేయటానికో లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి తప్పించి వాళ్ళకి స్వయంగా వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళు వేసుకున్న కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టు పనిచేసే పరిస్థితి కనిపించలేదు. కానీ మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అదొక పవర్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ అన్న ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్న తీరుకి నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన ఈ పనితీరుకి నేను ఈ వేదిక మీద వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది మాకు ఒక జవాబుదారీతనం. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మేము వచ్చి ఇది చేసామని చెప్పడానికి ఏ నాయకుడికైనా దమ్ము ఉండాలి. ఈరోజు 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి శాఖ మంత్రి కూడా వచ్చి ఈరోజు మేము మా డిపార్ట్మెంట్లో ఇది చేసామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము అంటే గవర్నమెంట్కి ఈరోజు పబ్లిక్ మీద ఉన్న చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. ఈరోజు మనందరికీ తెలుసు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మనం ఒకసారి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది, ఒకసారి చూస్తే కనుక మన వాళ్ళు ఒకసారి పెట్టారా పవర్ పాయింట్ పెట్టారా ఒకసారి చూసుకోండి. ఒకసారి బేస్ చేసుకుంటే ఈరోజు మనకి సంబంధించి నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈరోజు క్రైమ్ రేట్. అంటే ఓవరాల్గా 2022 నుంచి 24 వరకు నుంచి 2024 నుంచి 26 వరకు చూసుకుంటే దగ్గర 34,014 కేసులు తగ్గాయి. అంటే ఈరోజు ఈ క్రైమ్ రేటు తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం కూడా చెప్పొచ్చు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఈరోజు మా డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పరిస్థితి కానీ లేకపోతే ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయటం కానీ డ్రోన్స్ను ఉపయోగించి టెక్నాలజీ బేస్ చేసుకొని ఈరోజు చేస్తున్న పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ 14% తగ్గేదానికి క్రైమ్ రేట్ తగ్గేదానికి ఈరోజు ఉపయోగపడ్డాయని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకు ముందు టెక్నాలజీని బేస్ సీసీటీవీ కెమెరాస్ ఉండేవంటే 14,000 సీసీటీవీ కెమెరాస్ సుమారుగా 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇన్స్టాల్ చేస్తే మ్యాట్రిక్స్ సంస్థకి అప్పచెప్పి ఇన్స్టాల్ చేస్తే 2019 నుంచి 24 వరకు వాటికి కనీసం ఛార్జెస్ కూడా ఇవ్వకుండా అంటే వాటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాటిని నిరుపయోగంగా వదిలేసి కేవలం బొమ్మలు మాత్రమే ఉండే పరిస్థితుల్లో కనిపించేవి సీసీటీవీ కెమెరాస్. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ మీద దృష్టి పెట్టి వాటిని అన్నింటినీ కూడా మేము రినోవేట్ చేయడమే కాకుండా అగైన్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఇప్పుడు విజయవాడ కమిషనర్ లాంటి కమిషనరేట్లో ప్రతి నియోజకవర్గంలోని కూడా అన్ని విలేజెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం. అంటే ఒక పక్క నుంచి కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, ఒక పక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్తో 1,00,000 సీసీటీవీ కెమెరాస్ టార్గెట్గా చేసుకొని అరౌండ్ ఈరోజు 70% వరకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకొని వాటికి సంబంధించిన ఫీడ్ కూడా నియర్ బై ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్స్కి అప్పచెప్పి అక్కడ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చాలా ఈజీగా తొందరగా చేసుకునే దానికి ఇది ఒక మెయిన్ టూల్ అయిందని చెప్పడానికి నిజంగా మేము గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్రైమ్ జరిగిందని చెప్పిన తర్వాత ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి విత్ ఇన్ 24 hours to 48 hours మేము పట్టుకోగలుగుతున్నామంటే
బికాస్ ఆఫ్ దట్ సీసీటీవీ కెమెరాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ మాకు ఈరోజు. అటువంటి వాటిల్నే లాస్ట్ గవర్నమెంట్ లో నిర్వీర్యం చేసేసిన పరిస్థితి కూడా ఈరోజు గుర్తు చేయాలి. సో అగైన్ మేము ఈరోజు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తున్నాం, ఎవిడెన్స్ తొందరగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, ఆఖరికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయని చెప్పడానికి ఈరోజు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈరోజు ఎక్కడైనా మహిళా రక్షణగా ఉంటే గనక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆయుధ ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్ గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్, ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టశాస్తు లాస్ట్ గవర్నమెంట్ లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్ గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్ గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని, మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్ గా ఒక 2 ఎస్పీలని అదేవిధంగా కిందన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్ లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్ లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఈరోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్ కే సంబంధించి కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం, ఒకవేళ ఇన్ కేసు యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే గనక వాళ్ళు డైరెక్ట్ గా 7553485111 నెంబర్ కి శక్తి వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా, ఒక వీడియో పంపించినా, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు చూసుకుంటే ఈ మనకి SOS నుంచి 11,13,000 కాల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 112 సేవల ద్వారా 1.26 lakhs అత్యవసర కాల్స్ కూడా స్వీకరించబడినాయండి. వీటితో పాటు ఆపరేషన్ ట్రేస్, ఈ మహిళా విభాగం ప్రత్యేకంగా ప్రెస్టేజియస్ గా తీసుకుని ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని దగ్గర 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది. అంటే ఇందులో చిన్నారులు ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎటువంటి కిడ్నాప్ గురైనా లేకపోతే ఎక్కడైనా తప్పిపోయినా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఆపరేషన్ ట్రేస్ ద్వారా 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడమే కాకుండా తిరిగి ఇప్పటికీ ఆపరేషన్ ట్రేస్ అన్నది అక్కడితో ముగిసిపోకుండా ఇప్పటికీ కూడా ఒక సెపరేట్ వింగ్ అనేది దానికి నడుస్తూ ఉంది, ఒక టాస్క్ ఫోర్స్ అనేది నడుస్తూ ఉంది. వీటితో పాటు మెయిన్ మనకి చైల్డ్ కి సంబంధించి పోక్సో కేసెస్ అన్నవి ప్రతి ఒక్కరం కూడా హార్ట్ తో ఆలోచించాల్సిన విషయం, మైండ్ తో ఆలోచించాల్సిన విషయం కాదు ఇది పోక్సో కేసెస్ అన్నవి. ఎందుకంటే ఒక చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు చిన్న పిల్ల, చంటి పిల్ల 2 సంవత్సరాల మీద 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇలాంటి ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు ఎక్కడొకటి పులి స్టాప్ పెట్టాలి. మీరు రీసెంట్ గా జరిగిన సంఘటనలో మేము వేసిన టీంలకు భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా ఈ టైంలో మీకు గుర్తు చేయాలి. ఎందుకు గవర్నమెంట్ ఇంత సీరియస్ గా ఉందని చెప్పడానికి పోక్సో కేసెస్ లో. అట్ ద సేమ్ టైం పోక్సో కేసుల్లో కూడా ఒక్కసారి అరెస్ట్ అయిన ఒక వ్యక్తి అతను బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా కేసెస్ లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిందంటే ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేశాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎంత తొందరగా సబ్మిట్ చేశాము, ఎవిడెన్స్ ఎంత తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది, అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ కూడా ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అంటే ఓవరాల్ గా ప్రాసిక్యూషన్ దగ్గర నుంచి పోలీస్ వరకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలిగితేనే కన్విక్షన్ అనేది పడుద్ది. సో అలాంటి కన్విక్షన్ పడే పరిస్థితికి ఈ రోజు 3 months లో 4 months లో 6 months లో కన్విక్షన్స్ పడే పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజు ఎంత ఎఫెక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆపరేషన్ చిన్నారి తల్లి అని చెప్పి పోక్సో కేసెస్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ కూడా దగ్గర 2,083 మంది పిల్లలకి తల్లులకి కూడా ఈ రోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 124 శక్తి బృందాలు, 25,719 వారియర్ గ్రూప్స్. ఈ వారియర్ గ్రూప్స్ అంటే మీరు ఏదో అనుకుంటారు, మళ్ళీ డిపార్ట్మెంట్ లో అంతమంది లేరు కదండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వారియర్ గ్రూప్స్ అంటారు. ఇదే కమ్యూనల్ మనకి కమ్యూనిటీని అందులో ఇన్వాల్వ్ చేయటం,
ఆడపిల్లలకి కూడా ఈరోజు సెల్ఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి కరాటే విద్యలు అనేవి నేర్పించటం, వాటితో పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడైనా ఇటువంటి సందర్భాలు ఉంటే గనక మాకు డిపార్ట్మెంట్కి తెలియజేసే పరంగా ఒక వారియర్స్ కింద వాళ్ళందరినీ కూడా తయారు చేయటం. ఇవే కాకుండా మీ అందరికీ తెలుసు, దగ్గర 5,620 మంది ఈవ్ టీచర్లని కూడా మేము పట్టుకొని వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇంతకు ముందు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మనకి సాధారణంగా ఇన్ని కేసులు ఉండాలి, ఇలా ఉండాలి అనుకునేవాళ్ళు. కానీ పోక్సో కేసుల్లో ఒక్కసారి కనుక కేసు నమోదైనా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ అంటే దీనికి సంబంధించి ఉమెన్ టీంకి సంబంధించి వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఈ రకంగా మేము చేసుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఉమెన్కి సంబంధించి మహిళలపై జరిగే నేరాల్లో 6.9% తగ్గుదల కనిపించింది. మేము చాలా గర్వంగా చెప్తున్నాం. ఇంతకు ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈరోజు నిఘా అన్నది అన్ని యాంగిల్లోనే ఉంది. ఒక పక్క కెమెరాలు, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క CCTV కెమెరాస్, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క పోలీసింగ్, పెట్రోలింగ్, ఒక పక్క ఇన్వెస్టిగేషన్, ఎవ్రీవేర్ మేమంత నిఘాతో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో 6.9 మహిళల మీద జరిగే నేరాల్లో 6.9 తగ్గుదల ఈరోజు నమోదైంది. అట్ ద సేమ్ టైం లైంగిక నేరాల దర్యాప్తు ట్రాకింగ్ సిస్టమ్ దర్యాప్తు నాణ్యతను కూడా చూసుకుంటే 39.41% నుంచి 90.30%కి మేము ఈరోజు పెంచుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఈరోజు సాధారణంగా ఒక మహిళ సురక్షితంగా ఉంటేనే ఈరోజు మనం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళగలమని నమ్మిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు శక్తి టీం పనిచేస్తున్న విషయాన్ని, అదేవిధంగా శక్తి టీంని కూడా అభినందిస్తున్నా. దీనిలో భాగంగానే 591 మందికి శిక్షలు ఖరారు చేయడం జరిగింది. అంటే ఈ 2 years లో 598 శిక్షలు కూడా మనకి ఈరోజు పడినాయి. సో ఇది కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం. నెక్స్ట్ మనందరికీ కూడా ఎప్పటి నుంచో ఈగల్ టీం అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. ఈగల్ టీం పెట్టిన తర్వాత పక్కన తెలంగాణలో కూడా అదే ఈగల్ని నార్కోటిక్స్కి అదే పేరును కూడా యూజ్ చేయడం. అంటే ఈగల్ ఇనిషియేషన్ కూడా మీ అందరికీ తెలుసు. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మ్యాక్సిమం ఎదుర్కొన్న సమస్య, చాలా మంది తల్లులు మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదన, చాలా చిన్న పిల్లలు డ్రగ్స్ బారిన పడి, గాంజా బారిన పడి వాళ్ళ బతుకులు పాడైపోతుంటే ఆ తల్లిదండ్రుల తాలూకా కడుపు కోత మేము దగ్గరుండి విన్నాం, దగ్గరుండి చూసాం. ఆఖరికి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి వెళ్ళిపోయింది గాంజా ప్యాకెట్లు. అటువంటి పరిస్థితి నుంచి ఎలాగ దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలి, ఎలాగ గాంజాని మేము తగ్గించాలి, ఎలాగ కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ యూసేజ్ని కంట్రోల్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని, దీనికి మాత్రం నేను లోకేష్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్గా మేమందరం కలిపి మంత్రిమండలిలో ముఖ్యంగా లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని అనుకునేటప్పుడు, ఒక బెస్ట్ ఆఫీసర్ని కూడా పెట్టాలనుకునేటప్పుడు మా ఆకే రవికృష్ణ గారిని కూడా దానికి ఏర్పాటు చేసుకొని ఈగల్ ఐజీగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సెపరేట్గా ఒక ఫండ్ని ఇచ్చి, వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, మీరు ఎలా చేయండి కానీ కంట్రోల్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు దానికి ప్రతిఫలం ఏంటంటే, ఈరోజు స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిన గాంజా ఆ రోజుల్లో అయితే అదే స్కూల్ పిల్లలు ఈరోజు బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్గా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మొన్న రీసెంట్గా డ్రగ్స్ పై దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్లో ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఆ ప్రోగ్రామ్కి నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్తే 7 సంవత్సరాల పిల్లవాడు వచ్చి దాని గురించి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. అంటే డ్రగ్స్ యూజ్ చేయకూడదు, గాంజా యూజ్ చేయకూడదు అని చెప్పి అతను కూడా చెప్పిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఈగల్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, సుమారుగా మనకి ఆ ఈగల్లోనే మనకి ఆపరేషన్ వజ్రప్రహార్ అని, లేకపోతే ఆపరేషన్ గరుడ అని, ఆఖరికి కొన్ని డ్రగ్స్ మెడికల్ షాప్స్లో జరుగుతున్న డ్రగ్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని ఆపరేషన్ గరుడ అని ఏర్పాటు చేసుకుని అన్ని మెడికల్ షాప్స్లో కూడా మనం ఈరోజు అప్పుడు వాళ్ళందరూ కూడా రైడ్ చేసి చాలా మెడికల్ షాప్స్ని క్లోజ్ చేసిన పరిస్థితి కూడా గమనించాలి. వీటితో పాటు మనకి ఏఎస్ఆర్ జిల్లా నిజంగా పెద్ద అచీవ్మెంట్ అండి. ఈగల్లోని జీరో కల్టివేషన్. నిజంగా నేను ఒక 6 months బ్యాక్ జీరో కల్టివేషన్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నిజమా అంటే నేను 10 సార్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేదాన్ని, నిజమేనా అండి అని. అంటే నేను నా నోటి నుంచి ఒకటి బయటకు వచ్చేటప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. సో నిజంగా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తే ఈగల్లోని ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో జీరో కల్టివేషన్. ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ క్రాప్ ఇస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలకి మీరు ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే కనుక జైలు పాలవుతున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ అని చెప్పి దగ్గర 40,000 కంటే ఎక్కువ ఈ రోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏదో ఈగలకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళనో గాంజా వాళ్ళనో ఏదో పట్టుకున్నాం అన్నది కాకుండా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే విధంగా ఈ రోజు ఈగల్ టీం పనిచేస్తా ఉంది. అంటే దగ్గర 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా ఈ రోజు ఆస్తులు జప్తు చేశాం. అంటే ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉంది? ఈ రోజు ఏదో మేము ట్రాన్స్పోర్టేషన్ లో దొరికింది, లేకపోతే గాంజా పెంచారు మేము పట్టుకున్నాము, వాళ్ళ మీద కేసులు పెట్టేశాము, మాకు ఇంకేం సంబంధం లేదన్నట్టుగా మేము వ్యవహరించట్లే. రూట్ కాజ్ అని ఆలోచించుకున్నాము. ఆ రూట్ కాజ్ ని బేస్ చేసుకుని అక్కడి నుంచి దీన్ని నిర్మూలించాలనుకున్నాము. అందుకు ముందుగా కల్టివేషన్ క్లోజ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకు పెద్ద బిగ్ టాస్క్. ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏఎస్ఆర్ జిల్లా మిగతా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకి సంబంధించి ఒక మ్యాప్ చూసుకొని ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి దారులు ఉన్నాయి వెళ్ళడానికి అని అడిగితే అరౌండ్ 50 to 60 దారులు చూపించారు నాకు, రోడ్డు మార్గాలు. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను. 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ 2 చెక్ పోస్టులు CCTV కెమెరాస్ ఉన్నాయా అని అడిగాను. CCTV కెమెరాస్ లేవు. మరి CCTV కెమెరాస్ లేకుండా చెక్ పోస్ట్ పెట్టుకుని ఏం చేద్దామని మళ్ళీ ఏంటి 50 నుంచి 60 రూట్లు ఉంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఏం జరిగింది? సో దాని మీద పర్టికులర్ గా దృష్టి పెట్టుకుని ప్రతి రోడ్లోని కూడా ఈరోజు చెక్ పోస్ట్ విత్ CCTV కెమెరాస్. అక్కడ ఒక 24/7 పనిచేసే విధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా కూడా ఎక్కడొచ్చినా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈస్ట్ గోదావరి దాటి బయటకు రాకుండా నియర్ బైనే మాక్సిమం ఎన్ని కేజీల గంజా అయినా, ఎన్ని కేజీల డ్రై గంజా అయినా ఇమీడియట్ గా పట్టుకొని ఈ రోజు 18th కూడా ఐ థింక్ మా ఐసీ గోపీనాథ్ జెట్టి గారు కూడా అన్నారు విశాఖపట్నంలో కొంత గాంజా మనం నిర్మూలించాలని, దాని మీద కొంచెం అది డిస్మైల్ చేయాలని చెప్పి. అంటే ఇలా ప్రతి 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి లాట్స్ ఆఫ్ గాంజాని కూడా మీ రోజు అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ఇదే విధంగా చాలా ఇప్పుడు పిట్ ఎన్డీపీసీ యాక్ట్ ద్వారా 123 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీసీ నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. వీటిలోని కూడా ఈగలకి సంబంధించి ఒక రౌడీ షీట్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ నేను మా రాష్ట్రంలో అందరి ఎస్పీలని కూడా ఈ వేదిక మీద నుంచి నేను అభినందించాలి. ఎందుకంటే ప్రతి జిల్లాలోని కూడా ప్రతి ఎస్పీ కూడా ఏదో ఒక విధంగా తను ఇన్నోవేటివ్ గా ఆలోచించుకొని డ్రగ్స్ మీద ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగరం ఉంది, సంకల్ప ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ ఐజీ మన గోపీనాథ్ జెట్టి గారు అభ్యుదయం అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని 200 మంది పోలీసులు ఇంట్లోకి కూడా వెళ్లకుండా దగ్గర 53 రోజులు 63 రోజులు 1000 కిలోమీటర్ల పైగా సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రతి విలేజ్ లోని. అదేవిధంగా ఈ రోజు డ్రగ్స్ మీద దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్ లో 5 మహిళా పోలీసులు దగ్గర 30 రోజులు ఇళ్లకు కూడా వెళ్లకుండా, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రతి విలేజ్ వెళ్ళి దగ్గర 200 పైన కిలోమీటర్లు వాళ్ళు సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అలా ప్రతి ఒక్క ఎస్పీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ డ్రగ్స్ నిర్మూలనకి, అదేవిధంగా గాంజా నిర్మూలనకి ఆ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, కొంతమంది అయితే నైట్ హాల్ట్ చేస్తున్నారు, పల్లె నిద్ర కూడా చేస్తున్నారు కొంతమంది ఎస్పీస్ అయితే. సో నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాలి. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఈరోజు అంటే మీకు తెలుసు మనకి ఈ డ్రగ్స్ విషయంలోని కూడా మనకి అరౌండ్ మనకి 343 మంది అంతర్రాష్ట్ర వలసదారులు కూడా ప్రొఫైలింగ్ చేయడం జరిగిందండి. దగ్గర 2366 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 58,674 కేజీల గాంజా కూడా ఈరోజు జప్తు చేయడం జరిగింది. 996 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 6,122 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈగలకి సంబంధించిన మొత్తం ఒక డేటా అండి. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సైబర్ క్రైమ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సైబర్ క్రైమ్కి కారెవరు అతీతుడని. అందులోని మనకు వెళ్ళిపోవడానికి మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, పెద్ద IAS ఆఫీసర్ అయినా అవ్వచ్చు, నా పక్కన కూర్చొని మా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. ఈరోజు పరిస్థితులు అలా అయిపోయినాయి. ఎందుకంటే ఎవడు ఏ టైంలో ఏది క్లిక్ చేయమంటారో తెలియదు, మన మొబైల్లోకి ఏది పంపిస్తారో తెలియదు. సో ఇది ఒక మెయిన్ మనకి ఇప్పుడు గాంజా ఎంత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని ఎలాగ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, డిజిటల్ అరెస్టులు చేస్తామని చెప్పడం, ఓవరాల్ గా ఒక సైకలాజికల్ గా వాళ్ళని ఒక డిప్రెషన్ లోకి తీసుకెళ్ళటం, లేకపోతే ఆశ చూపించడం. ఈ రోజు చూసుకుంటే ఈ లాస్ట్ కరోనా టైంలో మాక్సిమం ఇది చాలా ఎక్కువగా పెరిగింది. చాలా మంది పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో 5,000 ఇస్తాను 10,000 ఇస్తానని చెప్పి
ఈ చిన్న చిన్న యాప్స్ బయటకు వచ్చి ఫైనాన్స్ చేస్తామని చెప్పి వాళ్ళ డేటాని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ డబ్బులకి వడ్డీల మీద వడ్డీ వేసి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ మొబైల్లోని వీళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ని కానీ వాళ్ళ ఫొటోస్ని కానీ మార్ఫింగ్ చేసి బయట పెడతామని చేస్తే చాలా మంది సూసైడ్లు చేసుకున్న సందర్భం.